బ్యాక్ టు 30/60 నల్లగొండ జిల్లా మునిమాణిక్యం మేజర్ కాలువపై నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలోని రైతులు మహాధర్నా నిర్వహించారు. ఎడమ కాలువ నీటితో చెరువులు కుంటలు నింపి తాగునీటి అవసరాలు తీర్చాలని డిమాండ్ చేశారు. నిడమానూరు పరిధిలో బోర్లు బావులు పూర్తిగా ఎండిపోయాయని, కనీసం పశువులకు కూడా తాగునీరు దొరక అల్లల్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. ఢిల్లీలో సిపిఎం కార్యాలయంపై దాడిని నిరసిస్తూ తిరుపతిలో వామపక్షాల ఆందోళనకు దిగే దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న వామపక్షాలపై దాడులు సరికాదన్న నేతలు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. బీడీ కట్టలపై పుర్రె గుర్తు సైజును తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ లో బీడీ కార్మికుల ఆందోళనకు దిగారు. తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన కార్మికులు పుర్రె గుర్తు ముద్రణతో 7 లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి టీఎస్ ఐపాస్ బిల్ కూడా తీసుకొచ్చాం. దానికి ప్రతిస్పందన బాగా ఉంది. అరౌండ్ హైదరాబాద్ బాగా ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. జిల్లాలలో రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో కూడా కొంత ఖమ్మం జిల్లాకి కొంతమంది అడిగారు. ముఖ్యంగా ఈ జిల్లాలో బయ్యారం దగ్గర ఉక్కు ఫ్యాక్టరీ రావాల్సిన అవసరం ఉంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రకరకాలుగా కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి అన్నట్టుగా రకరకాల ప్రతిపాదనలు వాళ్ళు తెస్తూ ఉన్నారు. దానికి సంబంధించి చివరిగా నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా అడిగాను, మీరు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఇండస్ట్రీ పెడతారా, లేదు మేము మైనింగ్ చేసి ఐరన్ ఓర్ ఇతరులకు ఇచ్చుకోమంటారని చెప్పి అడిగితే వెరీ షార్ట్లీ మీకు నిర్ణయం చెప్తామని కూడా చెప్పారు. బహుశా ఆ నిర్ణయం వస్తే మనం ముందుకు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. మనకి ఖమ్మం జిల్లాలో కొంతమేరకి వర్షపాతం బాగానే ఉన్నా కొన్ని పార్ట్స్ కొంత ఈ పాలేరు నియోజకవర్గం ప్రాంతం కొంచెం కరువు కింద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పేపర్లలో మీరు అందరూ చూస్తూ ఉన్నారు, వర్షపాతం లేని జిల్లాలలో ఇప్పుడే చాలా భయంకరమైన మంచినీటి సమస్య వస్తూ ఉంది. ప్రతిసారి ప్రతి 2-3 సంవత్సరాల కరువు రావడం, మనం బాధపడడం, ఇదంతా కూడా జరుగుతూ ఉంది. దీన్ని ఓవర్కమ్ కావడానికి శాశ్వతంగా మంచి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో సుమారు 40,000 కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి పథకం మిషన్ భగీరథ. ఇది చాలా టాప్ ప్రయారిటీ ప్రోగ్రాం కింద ఉంది. మొన్ననే మా అడిషనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ గారు ఈ జిల్లా పర్యటించి వచ్చారు, రివ్యూ కూడా చేశారు. కొంతమేర సంతృప్తికరంగా ఉన్నాయి పనులు. ఖమ్మం జిల్లాలో అనుకున్న టైంకే పనులు పూర్తి చేస్తారనేటువంటి ఆశాభావాన్ని వారు నాకు చెప్పారు. అధికారులతో నా రిక్వెస్టు, మీరు ఇచ్చిన టైం ప్రకారంగా ఆ పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది టార్గెటెడ్ ఓరియంటెడ్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫండింగ్ ఏజెన్సీ స్కీమ్ అది అర్థం కాదు. ప్రాక్టికల్ మన దగ్గర పనులు ఎట్లా జరుగుతాయనేది అర్థం కాదు. నేను ఢిల్లీలో హడ్కో సిఎండి గారిని కలిసి మాట్లాడినప్పుడు వారు వ్యక్తీకరించిన అభిప్రాయం ఏంటంటే, సార్ మేము 15,000 crores లోన్ ఇచ్చాం, ఇప్పటికో 1,000 crores కూడా ఖర్చు పెట్టలేదు అని వారు చెప్తా ఉన్నారు. అంటే ఒక 20 నుంచి 25,000 కోట్లు మిషన్ భగీరథ కోసం అవుట్ ఆఫ్ బడ్జెట్ ప్రోగ్రాం కాబట్టి మీరు దాని డబ్బులకు ఎదురు చూసేటువంటి అవసరం ఉండదు. ఎంతైనా సరే డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మంచి వర్కింగ్ సీజన్ ఉంది కాబట్టి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని అధికారులు ఏ టైం అయితే, ఏ డెడ్లైన్ అయితే పెట్టుకొని చేస్తున్నామో ఆ డెడ్లైన్కి కంప్లీట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇందాక మిషన్ భగీరథ ఎస్సీ గారు నాకు చెప్పారు గెస్ట్ హౌస్లో, అక్టోబర్ నాటికి ఈ పాలేరు సెగ్మెంట్ వరకు కంప్లీట్ చేస్తాం అని చెప్పారు. అక్టోబర్ నాటికి చేస్తామంటే అప్పటికి మరి ఖమ్మం మున్సిపాలిటీ కూడా నీళ్ళు రావాలి. పాలేరు సెగ్మెంట్లోనే మున్సిపాలిటీ కూడా ఉంది. రావాలంటే దానికి చేయాల్సినటువంటి ఏర్పాట్లు
ఇటు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, జిల్లా కలెక్టర్ గారు, R&B డిపార్ట్మెంట్ వాళ్ళు, ఖమ్మం అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇవే బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ ఆఫ్ ది రికార్డ్ ప్రసారం ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.